నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల కార్పొరేట్ సంస్థలకు తప్ప సామాన్యుడికి ఒరిగింది ఏమీ లేదని, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల తగ్గుదలకు ఎటువంటి చర్యలు లేవని గూడూరు సిపిఐ నాయకులు కాళీషా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల కార్పొరేట్ సంస్థలకు తప్ప సామాన్యుడికి ఒరిగింది ఏమీ లేదని, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గుదలకు ఎటువంటి చర్యలు లేవని గూడూరు సిపిఐ నాయకులు కాళీషా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. నాయకులు కాళీషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడిపై పెనుభారంగా మారిందని, విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల తగ్గుదలపై ఎటువంటి చర్యలు లేవని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మన రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ కానీ, రైల్వే జోన్ మాటే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, శశి, చంద్రయ్య, జమాల్ పాల్గొన్నారు. రాష్ట్రాలు ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు పెట్టేదానికి అవకాశాలు ఉన్న రాష్ట్రాలు 9 రాష్ట్రాల్లో తప్ప మిగతా రాష్ట్రాల్లో ప్రధానమైన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, ప్రత్యేక రైల్వే జోన్ కానీ ఇలాంటి ఎన్ని ముఖ్యాలు వాగ్దానం చేసినప్పటికీ ఆఖరి బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ దాంట్లో ఆ ప్రస్థానాన్ని తీసుకురాలి. పోగా పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ ఉప్పు కానీ ఇలాంటివన్నీ లేకుండా బడ్జెట్లో ఎలాంటి కూడా ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద ఒక ప్రసిద్ధి కాల్చింది. అది చాలా మందికి కార్మికులకి, పల్లెలకి అనేక జీవన ఉపాధి ఇచ్చే ప్రత్యేక దీని మీద కూడా బడ్జెట్ కేటాయించకుండా పోగా వాళ్ళకి గ్రామీణ ఉపాధి పథకానికి బడ్జెట్ అని ప్రస్థానే లేకుండా పోయింది. అలాంటప్పుడు గ్యాస్ పైన ఈరోజు 1100 రూపాయలు దాటిపోయినప్పటికీ నిత్యావసర వస్తువులు, మహిళలకు సంబంధించిన వస్తువు దాని మీద కూడా సబ్సిడీ లేదు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెంచుకుంటూ వస్తున్నప్పటికీ కూడా దాని మీద కూడా బడ్జెట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కర్ణాటకలో రైతులకి అనేక బడ్జెట్లు ప్రకటించింది వాళ్ళ ప్రభుత్వం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో 24 మంది ఎంపీలు గతంలో బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా చూసాం. అయితే ఆ బడ్జెట్లకి ఈ బడ్జెట్కి తేడా ఉంది. అయితే గతంలో 2 సార్లు కరోనా వచ్చినప్పటికీ సరైనటువంటి బడ్జెట్ పెట్టల. ఈసారైనా సక్రంగా బడ్జెట్ పెడతారనుకుంటే ఇది వాళ్ళకి ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి తప్ప మిగతా వాళ్ళకి ఏం జరగల. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి అయితే పూర్తిగా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం అనేది పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటే దానికి నిధులు కేటాయించాల. అదేవిధంగా ఈరోజు విభజన హామీల గురించి మాట లేదు. అదేవిధంగా ప్రత్యేక హోదా లేదు. ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్ని గతంలో ఎన్ని సంవత్సరాలుగా ఏమైతే చేసిందో ఇప్పుడు కూడా అదే చేసింది. ఒక కేంద్రంలో ఒక ఇది మన వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యతగా తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈరోజు ఆ రోజు స్టార్టింగ్లో జరిగినటువంటి బడ్జెట్కి ఈరోజు ఉన్న బడ్జెట్కి చూస్తూ ఉంటే కేవలం ప్రతి సంవత్సరం కూడా నిన్నటి రోజున మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేటువంటి ఒక్కటి కూడా హామీలు అనేవి కూడా లేకుండా మొత్తం కార్పొరేట్ శక్తులు, అంబానీ, ఆదాని, టాటా, బిర్లా ఇటువంటి వాటికి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ ఉంది తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఎక్కడ కూడా ఊరటించే బడ్జెట్ ఈరోజు నిర్మలా సీతారామన్ పెట్టదని చెప్పి కూడా కమ్యూనిస్టు పార్టీగా కూడా సిపిఐ గూడూరు నియోజకవర్గ సమితిగా కూడా ఈరోజు కేంద్ర బడ్జెట్ పత్రాలు కూడా ఇక్కడ తగలబెట్టడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ ఎక్కడ కూడా అంబానీలు, ఆదానీలు నెక్స్ట్ ఎలక్షన్లో మనకు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళకి మేలు చేయాలనేటువంటి ఆలోచనే తప్ప ఈరోజు మనకి ఓట్లేసి గెలిపించినటువంటి మనకి అనేక రకాలుగా ఈరోజు అధికారులు ఇచ్చినటువంటి పేద ప్రజలు ఈరోజు ఆదుకోవాలని చెప్పి కూడా ఎక్కడ చూడకపోవడం చాలా దుర్భరమైన విషయం. ఈరోజు 2.8% లాస్ట్ ఇయర్ బడ్జెట్లో విద్య కేటాయిస్తే ఈరోజు 2.5% ఉంది. ఈరోజు 3% లాస్ట్ ఇయర్ ఆరోగ్యానికి కేటాయిస్తే ఈరోజు 2.5% ఉంది. ఈరోజు మహిళల అభివృద్ధి కోసము, అదేవిధంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘానికి వ్యవసాయ బిల్లుల కోసం కేటాయించిన నిధులు కూడా ఈరోజు దాదాపు ప్రతి పథకంలో కూడా కానీ పోల్ బడ్జెట్ కూడా కాదు. ఎందుకంటే పోల్ బడ్జెట్ అంటే ఎన్నికల వర్షాలు కురిపించాలి ప్రజలపైన. ఆ విధంగా ఈ పోల్ బడ్జెట్ లేదు. జాతీయ పత్రికలు, జాతీయ ఛానళ్ళు కూడా దీన్ని విషగులికే అన్నారు. ఎందుకంటే కొంతమందికి కొన్ని అలా చల్లి దాన్ని విషగులికి కాకుండా షుగర్ కోటెడ్
స్టార్టెడ్ అంటే తీపిగా ఉండి ఒక చేతు మాత్రమే మొత్తం దేశం పైన వృద్ధింది. మొత్తం కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏది కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన మన పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ ఉక్కు కానీ ఈ నిలువుటెత్తు నిదర్శనం. మన సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని మైనారిటీలకి తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉంది. గత ఏడాది 2021-22లో బడ్జెట్ మైనారిటీలకు 5,020 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 3,090 కోట్లు మాత్రమే కేటాయించి 2,000 కోట్లు కోత పెట్టింది. అలాగే నేషనల్ స్కాలర్షిప్లు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్లు మొత్తం రద్దు చేసేసింది. ఈ దేశంలో మైనార్టీలను అభివృద్ధి పదంలో దూసుకెళ్లే మైనార్టీలను అణగదొక్కేందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేందుకు ఇది ఒక ఉదాహరణ. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా జనబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం రాత్రి గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం ప్రాంతంలో జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జనసేన పార్టీ నాయకులు జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ కేంద్ర కమిటీ గెలుపు మేరకు జనబాట కార్యక్రమాన్ని చేపట్టామని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరిస్తామని కృషి చేస్తామని హామీ ఇస్తూ ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏకాదశిని పురస్కరించుకొని మంచి రోజు కాబట్టి ఈరోజు గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు 5వ తారీఖు జిల్లాలో నెల్లూరు సిటీలో ప్రారంభిస్తున్నారు. తర్వాత ఆయన ఆధ్వర్యంలో మనకి అన్ని నియోజకవర్గాలకి పాంప్లెట్స్ అన్నీ వస్తాయి. ఈరోజు మంచి రోజు కాబట్టి పూజా కార్యక్రమాలతో ఈరోజు గూడూరు పట్టణంలో ఈ జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ సిద్ధాంతాన్ని వివరించడంతో పాటు వైఎస్ఆర్సీపీ అరాచకాలను, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలో వచ్చే విధంగా ప్రతి జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గూడూరు పట్టణంలో ఈ జనపాట కార్యక్రమాన్ని జనసేన ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి మండల నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని చింపిరి నాయుడుపేట ప్రాంతానికి చెందిన నరేష్ అనే వ్యక్తి వారి ఇంట్లో ఉరివేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఉరివేసుకున్న నరేష్ను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ రూములో ఉంచారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు నరేష్ గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తున్నాడని, కుటుంబ గొడవల నేపథ్యంలో ఇంట్లోని ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ శాతం ప్రమాదాలు జరుగుతాయని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రమాదరహిత ఆర్టీసీకి డ్రైవర్లు కృషి చేయాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంవీవై జాకీర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీలో నిబద్ధతగా మనసు ప్రశాంతంగా ఉంచుకుని డ్రైవింగ్ చేసి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఆర్టీసీని ప్రమాదరహిత సంస్థగా మార్చేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ నాగేశ్వరరావు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన డాక్టర్ గారు వచ్చారు, తర్వాత సార్ ఎంవీఐ గారు వచ్చారు. మా డ్రైవర్ల ముగ్గురికి అత్యధిక సర్వీసులు అంటే దాదాపు 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి కానీ ప్రమాదరహితంగా 3 డ్రైవర్లకి అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రథమ బహుమతిగా 1000 రూపాయలు, రెండవ బహుమతి 750 రూపాయలు, మూడవ బహుమతిగా 500 రూపాయలు. తర్వాత డ్యూటీలో తీసుకోవాల్సిన బాధ్యతలు, తర్వాత వాళ్ళ యొక్క
సేఫ్టీ మెజర్స్ గురించి మన ఎంఏ సార్ వివరించడం జరిగింది. తర్వాత హెల్త్ డ్యూటీలో వచ్చేటప్పుడు, తర్వాత డ్యూటీ చేసిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం గురించి ఎట్లా ఉండాలి, ఏం చేయాలనేది మన డాక్టర్ గారు వివరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు 17 నుంచి 24 దాకా ఇచ్చారు. మాకు ఆర్టీసీ సర్కులర్ ప్రకారం మేము 27 నుంచి ఈ రోజు వరకు జరుపుకోవడం జరిగింది. డైలీ వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం ట్రైనింగ్, ఫస్ట్ ఓపెనింగ్ డే, తర్వాత హెల్త్ క్యాంపు అన్నీ. ఈరోజు ఆర్టీసీలో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మీ ఆర్టీసీ డ్రైవర్లందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క వాహనాల్లో, బస్సుల్లో ఎక్కే పాంజన్లన్నీ వారి వారి గమ్యస్థానాలకి జాగ్రత్తగా చేరుస్తున్నారు. ఎక్కడ కూడా ఆర్టీసీ ప్రమాదరహితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాలు కూడా ఈ ఆర్టీసీ బస్సులకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ డ్రైవర్ల సోదరులకి, కండక్టర్ సోదరులకి మనవి చేయడం ఏంటంటే, మీరు పాంజన్లందరినీ కూడా సురక్షితంగా గమ్యంగా చేర్చాలి. అలాగే మీరు వాహనాన్ని నడిపేటప్పుడు కానీ మీ మనసు ప్రశాంతం ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మన గూడూరు డిపోని ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, శ్రీమతి లక్ష్మీదేవి 26వ వివాహ మహోత్సవం సందర్భంగా బాలాజీనగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నందు ఉదయం వివాహ మహోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి తదుపరి 50 మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు ఎగ్ బిర్యానీ పంపిణీ చేశారు. అలానే ఈరోజు కీర్తిశేషులు పంజాబీ రామారావు బ్రిగేడ్ రిటైర్డ్ వర్ధన్ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మరియు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్, రమేష్, కడివేటి లక్ష్మీదేవి, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పిడి కరీముల్లా, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాము, సుబ్రహ్మణ్యం, కేఆర్ఎం దయాకర్ కోట, వెంకటేశ్వర్లు, సుధీర్, వెంకటకృష్ణయ్య, తోపిలి నాగేశ్వరరావు, నాగరాజు, కృష్ణారెడ్డి, శ్రీను, సతీష్, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఒక నైనందుబెట్టే కడివేటి చంద్రశేఖరు దంపతులకి ఈరోజు 26వ వివాహ వారోత్సవం మ్యారేజ్ డేని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రగతి కుటుంబం మేము ఒక ఏర్పడ్డాక ప్రగతి కుటుంబం అయినాకే ఇలాంటి కార్యక్రమాల్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఎందుచేతనంటే మా కుటుంబంలో వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఒక కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ఎందుకంటే మనమందరం అన్నీ మ్యాక్సిమం ఏ చేయాలో జీవితాలు అన్నీ చేసుకుంటూ మెట్టులు ఎదుగుతూ వచ్చాం. మనం ఎవరికన్నా ఏదన్నా సహాయం చేయాలన్న దానికి ప్రగతి సేవా సంస్థ గూడూరు పట్టణంలో ఒక వేదిక అయింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మాకు తెలియకుండానే మేము 10 రోజులంటే 10 రోజులు రోజు చేయగలం, 20 రోజులంటే 20 రోజులు చేయగలం, 30 రోజులంటే 30 రోజులు కూడా రోజు ప్రోగ్రాం చేయగల ఒక దేవుడు మాకిచ్చిన ఒక వరం ఏంటంటే, ప్రతిరోజు చేసే ఒక ధైర్యాన్ని మా ప్రగతి కుటుంబం మనకందరికి కల్పించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక వేదిక ఎంచుకొని మరి ఇప్పుడు ఈరోజు కూడా కొంతమందికి శారీస్ అయితేమి, అదేవిధంగా మంచి బిర్యానీ అయితే ఏమి ఇవ్వటం జరుగుతుంది. ఎందుచేతనంటే ఈ ఒక ఆదర్శ దాంపత్యానికి శుభ పరిణామం. చక్కని సేవా కార్యక్రమాలతో చేస్తారు చంద్రశేఖర్ గారు ప్రయాణం. ఇల్లు చక్కదిద్దుకుంటూ అందిస్తారు లక్ష్మీదేవి గారు సహకారం. మిత్రులతో సత్సంబంధాలు పెంపొందించుకోవడం చంద్రశేఖర్ గారి లక్ష్యం. బంధుమిత్రులతో భావబంధాలను కొనసాగించడం లక్ష్మీదేవి గారి లక్షణం. ఏ జన్మలోనో ఈ దంపతులు చేసిన పూజాఫలం హర్షవర్ధన్, విష్ణువర్ధన్లను
వంశోద్ధారకుల జననం. 25 వసంతాలు పూర్తి చేసుకున్న వీరి వైవాహిక జీవితాలకి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారి పూర్తి సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అది మన అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తితో కోరుకుంటూ, దానికి ఆ శ్రీకృష్ణ భగవానుడి వారికి ఎప్పుడు కూడా తోడున్నాలని చెప్పని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే చంద్ర ఒక మాట చెప్పాడు, ఒక కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమం చేయాలంటే కుటుంబ సభ్యులు అంటే ఇంట్లో సహకారం ఉండాలి. ఇంట్లో సహకారం లేనిదే ఒక కార్యక్రమం మనం చేయలేం. ఎందుకంటే ఇప్పుడుండే ఈ యాంత్రిక యుగంలో డబ్బులు అనేది చాలా ముఖ్యము. ఒక ప్రోగ్రాంకి ఒక 5,000 10,000 ఖర్చు అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలైతేమి వాళ్ళ సతీమణి అయితేమి ఒక ప్రోగ్రాం చేసావు కదా ఈ సాల్ ఇంకా చేయాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా 2 పిల్లలతో వాళ్ళిద్దరూ మొత్తం 4 కలిపి ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా సమాజంలో తెలియపరుస్తున్నారు. ఆ విధంగానే వాళ్ళు సమాజానికి కూడా తమ సేవల్ని వినియోగిస్తూ అనేక మందికి ఉపయోగపడే విధంగా చంద్రన్న ఒక మాలలో దారంలాగా ఎక్కడెక్కడో ఉన్న పువ్వులన్నింటినీ కలిపి ఒక మాలలాగా సమకూర్చినట్టు ఈ సేవా సంస్థని అనేక మందిని తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని మీడియా మిత్రులు బాగా సక్సెస్ చేస్తున్నారు. ప్రతిరోజు శివాభిషేకంలో ప్రగతి కనిపిస్తూనే ఉంది. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవ సేవ చేసి దాంట్లో వీళ్ళందరూ కూడా చాలా మేలు చేస్తూ ఉన్నారు. డబ్బు అందరికీ ఉంటుంది, కానీ స్పందించే గుణం కొంతమందికే ఉంటుంది. ఆ సేవ చేయడంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులందరూ ముందున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని, ప్రగతి సేవా సంస్థ ఇంకా ముందుకు ప్రగతి ప్రదంలో పోవాలని కోరుకుంటున్నాను. ప్రతి వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే ప్రతి భర్త విజయం వెనక భార్య ఉంటుంది, భార్య విజయం వెనక కూడా అలాగే భర్త ఉంటాడు. ఇద్దరు కలిస్తేనే ఆ జీవితం సాఫీగా ఉంటుంది. మీ అందరి విశేషాలు మాకు కావాలని ఇలాగే. ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి, అక్క గారికి నిండు 100 ఏళ్ళు ఈ విధంగా మ్యారేజ్ డే జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ మ్యారేజ్ డే ఉత్సవం మా ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ ఒక పండుగలాగా ఈరోజు ఈ వాతావరణం కల్పించినందుకు మా అధ్యక్షులు కూడా ప్రత్యేక సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే ఒక మంచి లక్షణంతో మా ప్రగతి సేవా సంస్థ ముందుకు పోతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో మరియు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నైట్ షెల్టర్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమం వచ్చి పంజా వెంకట రామారావు గారు, రిటైర్డ్ బ్రిగేడియర్, మన సైన్యంలో ఉండి మన దేశ రక్షణకి పోరాటం చేసినటువంటి మంచి వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి బంధువులు పూడి లక్ష్మీ భానుమతి గారు, పూడి శ్రీధర్ గారు దీన్ని మా కుటుంబ సభ్యులు అరేంజ్ చేశారు. వారికి వారి కుటుంబానికి ఆయుర్వారికి ఉండాలని కోరుకుంటూ ఇవి హైపర్ టీవీ న్యూస్ విశేషాలు. నమస్కారం.